సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాపాలన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 హామీలు అమలు చేసింది. మిగతా 5 గ్యారెంటీల అమలుపై సబ్ కమిటీ చర్చిస్తుంది. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాపాలన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలో ఇప్పటికే 2 హామీలు అమలు చేసింది. మిగతా 5 గ్యారెంటీల అమలుపై సబ్ కమిటీ చర్చిస్తుంది. భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లైవ్ ద్వారా యాదగిరి అందిస్తారు. యాదగిరి, ప్రజాపాలన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అప్డేట్స్ ఏంటి? అనిల్, ప్రజాపాలన మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేసిన తర్వాత మొదటిసారి సచివాలయంలో ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. అయితే ప్రధానంగా ఇందులో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చారు. కాబట్టి అందులో భాగంగానే ఈ 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా దీని మీద చర్చ జరుగుతుంది. ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే మంత్రులు చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. దాని మీదనే చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. తొలిసారిగా సచివాలయంలో ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ క్యాబినెట్కు సంబంధించినటువంటి ఈ సబ్ కమిటీ వల్ల సమావేశమైంది. అయితే ఇందులో ప్రధానంగా ఇప్పటికే ఏదైతే అర్హులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం పేరుతోని డైరెక్ట్గా గ్రామాలలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాలలోకి వెళ్ళి గ్రామ సభలు పెట్టి అక్కడే దరఖాస్తులు తీసుకున్నారు. ఎవరెవరికి దేనికి అర్హులు అనే దానిపైన డైరెక్ట్గా ప్రజల నుంచి అక్కడ సభ పెట్టి ప్రజల మధ్య నుంచే ఈ దరఖాస్తులు తీసుకున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 దరఖాస్తులు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి 1,25,00,000 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుకు సంబంధించి మరి ఈ 1,25,00,000 ఏ పథకానికి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ప్రజల నుంచి మేజర్గా ఏ పథకానికి డిమాండ్ ఉంది, ఏమి కోరుకుంటున్నారు అనే దానిపైన ఈ ఏదైతే ఈ సమావేశం జరుగుతుందో ఈ సమావేశంలో మంత్రులు చర్చించే అవకాశం ఉంది. ముందుగా ఇప్పటికే ఆల్రెడీ 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ అమలవుతుంది. మిగతా 5 గ్యారెంటీలకు సంబంధించి అమలు చేయాల్సి ఉంది. 5 గ్యారెంటీల్లో వచ్చే నెల అంటే ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 గ్యారెంటీలకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలో నుంచి మరో 2 పథకాలను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ 5 ఏ రెండింటిని అమలు చేస్తే బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకా ప్రజల నుంచి ముందుగా ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ మేజర్గా ఏముంది, ఎక్కువగా ప్రజలు ఏ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు, ఇందులో ఈ 2 కాకుండా మిగతా ఇంకేదైనా అమలు చేయాల్సి వస్తే అది ఎట్లా అనే దానిపైన అధికారులతో మంత్రులు చర్చిస్తూ ఉన్నారు. ఈ 2 గ్యారెంటీలు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ముందుగా అంటే ఫిబ్రవరి మొదటి వారంలో అమలు చేయాలనుకుంటున్నటువంటి 2 గ్యారెంటీల్లో కూడా ఒకటి ఉచిత విద్యుత్ సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ 500కే సబ్సిడీ కింద ఇస్తామని చెప్పారు. సో ఈ 2 కూడా ముందు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇది కాకుండా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ప్రజల నుంచి మేజర్గా డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. దానిపైన కూడా ఇవాళ నిర్వహించినటువంటి ఈ కమిటీ ఈ సమావేశంలో దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 దరఖాస్తులలో దాదాపు 25,00,000 దరఖాస్తులు ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చినట్లు తెలుస్తుంది. దానిపైన కూడా ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. మరి ఇందిరమ్మ ఇల్లు ముందుగా 2 పథకాలు అనుకుంటున్నారు కాబట్టి ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆ తర్వాత అమలు చేయాలా లేక ముందే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అమలు చేయాలని దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అటు అధికారులు ఒపీనియన్ తీసుకుంటారు. ఆ తర్వాత దానికయ్యే ఖర్చు ఎంత, ఈ ముందుగా 2 పథకాలు కనుక అమలు చేస్తే దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనే దానిపైన కూడా అంచనా వేసే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ నిధుల సేకరణ అనేది ఒక సవాల్గా మారింది. సో నిధులు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏ పథకం అమలు చేసినా ముందుగా డబ్బులు అవసరం. ఈ డబ్బుల సేకరణ అనేది ఎట్లా ఏంటి, ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది అనే దానిపైన కూడా అంచనా వేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు డైరెక్ట్గా గ్రామాలలోనే గ్రామ కమిటీలు వేసి అక్కడే ఈ అర్హులను కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. కాబట్టి గ్రామ స్థాయిలో ఈ గ్రామ కమిటీలు ఎట్లా వేయాలి, దాంట్లో ఎవరెవరు ఉండాలి, సో ఆ ఎంపిక ఎట్లా ఉంటుంది అనే దాని మీద కూడా ఇవాళ ఏదైతే సమావేశం జరుగుతుందో ఈ సమావేశంలో దానికి సంబంధించిన చర్చ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దరఖాస్తులు తీసుకున్నారు కానీ దరఖాస్తు
నివాసులకు సంబంధించి ఏ పథకానికి ఎవరు అర్హులు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనేది ఇప్పటివరకు బయటకి రాలేదు. సో దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రామ స్థాయిలో చాలామంది కూడా ఈ 6 గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ చెప్పిందో దీనికి సంబంధించి చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గవర్నమెంట్ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పింది కాబట్టి దానికోసం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ముందుగా ఈ 100 రోజుల్లో ఇప్పటికే ఒకటి ఆల్రెడీ అమలవుతుంది. ఇక మిగతా 5 ఉన్నాయి. 5 కూడా ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. ఆ తర్వాత మిగతా పథకాలను కూడా అమలు చేసే విధంగా అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉన్నది. మొత్తానికి ఇవాళ ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఈ ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ ఇవాళ తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలో వచ్చే నెల నుంచి ఈ కమిటీలు గ్రామ స్థాయిలో ఎట్లా కమిటీలను ఎన్నుకోవాలి, ఆ తర్వాత ఈ విధి విధానాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి అర్హుల ఎంపిక ఎట్లా చేయాలి, ముందుగా ఏ పథకాలు అమలు చేస్తే బాగుంటుంది అనే దానిపైనే ప్రధానంగా ఈ 3-4 అంశాల మీదనే ప్రధాన ఎజెండాగా తీసుకొని ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మరి ఏమేమి అమలు చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఈ సమావేశంలో ఏం చర్చకు వచ్చాయనేది మరికొద్దిసేపట్లో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనిల్. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.